2 తెలుగు రాష్ట్రాల్లో వర్షం ఎంత బీభత్సం సృష్టిస్తుందో మనందరికీ తెలుసు. ఇక ఏపీలో అయితే విజయవాడ గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. వై? బికాస్ ఆల్మోస్ట్ జలదిగ్బంధనంలో ఉండిపోయింది. సో, ఎప్పుడైనా సరే ప్రకృతికి సంబంధించి ఇలాంటి విపత్తులొచ్చినప్పుడు సినిమా వాళ్ళు ముందుంటారు. మనందరికీ తెలిసిన విషయమే. ఇప్పటి నుంచి కాదు, ఎప్పటినుంచో ఎన్టీఆర్ గారు, ఏఎన్నార్ గారి దగ్గర నుంచి ఇప్పటి వరకు ఎలాంటి ప్రకృతి విపత్తు జరిగినా సునామీలొచ్చినా, లేకపోతే ఏమైనా చిన్న చిన్న భూకంపాలొచ్చినా, లేకపోతే పెద్ద పెద్ద తుఫాన్లొచ్చినా ఖచ్చితంగా సినిమా వాళ్ళు ముందుంటారు విరాళాలు సేకరించడంలో. ఎలా అయితే న్యూస్ పేపర్ వాళ్ళు విరాళాలు సేకరిస్తారో, స్వచ్ఛంద సంస్థలు విరాళాలు సేకరిస్తారో, సేమ్ అలాగే మన సినిమా వాళ్ళు ఖచ్చితంగా ముందుంటారు. ఇప్పుడు కూడా అలాంటి పరిస్థితే వచ్చినప్పుడు చాలామంది ఈవెన్ ఫర్ ఎగ్జాంపుల్ 'సందీప్ కిషన్' గారు, ఆయన దగ్గర రెస్టారెంట్ ఉంది తన చేతిలో. సో, తనేం చేస్తున్నాడు? ఫుడ్ సప్లై చేశాడు. నైస్. అండ్ మెగాస్టార్ చిరంజీవి గారు ₹1,00,00,000 విరాళం ఇచ్చారు. 2 తెలుగు రాష్ట్రాలకు కలిపి. ఇక్కడో 50, అక్కడో 50. జస్ట్ ఇప్పుడే అందిన సమాచారం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు 6,00,00,000 విరాళం ఇచ్చారని చెప్పేసి. దీని గురించి మనం తర్వాత మాట్లాడుకుందాం యాక్చువల్లీ. అండ్ నెక్స్ట్ ఇంకా బోలెడంతమంది ఎన్టీఆర్ గారు ఇచ్చారు, అశ్విని దత్ గారు ఇచ్చారు. స్తోమత ఉన్న వాళ్ళందరూ కూడా ఎంతో కొంత తమ వంతు సహాయం చేస్తూ వచ్చారు. ఇది వివరాలనేవి మనం ప్రెజెంట్ పక్కన పెట్టేస్తే, ఇక్కడ కొత్త గొడవ వచ్చింది. తెలంగాణలోనూ ఇలా ఉంది, ఆంధ్రాలోనూ ఇలా ఉంది. అశ్విని దత్ గారు 25,00,000 తీసుకెళ్ళి కేవలం ఆంధ్ర వాళ్ళకే ఇచ్చాడు. మరి తెలంగాణకి ఎందుకు ఇవ్వలేదు? మీరు మాత్రం ఇక్కడ సినిమాలు తీసి కోట్లు సంపాదించుకుంటారు. ప్రజల సొమ్ము టికెట్ రేట్లు పెంచి బాగా దండుకుంటారు. అలాంటిది బాగా లాభాలు గడిస్తారు. తెలంగాణ మొత్తం దోచేసుకుంటారు. ఇలాంటి విపత్తు సమయంలో మాత్రం ఆంధ్రాకి సపోర్ట్ చేయడంలో మీ ఆంతర్యం ఏమిటి? తెలంగాణకి ఎందుకు డబ్బులు ఇవ్వలేదు? మీరు తెలంగాణకి ఇచ్చేంత వరకు, ప్రకటించేంత వరకు నేను ఈ ఫైట్ ఆపను. మీ స్టూడియోకి వస్తా, అక్కడ కూర్చుంటా. మీ ఇంటికి వస్తా, ఇక్కడ కూర్చుంటా. మీ ఆఫీస్కి వస్తా, అక్కడ కూర్చుంటా. అసలు ఇంకోటి చెప్పనా? నీ సినిమా నెక్స్ట్ సినిమా ఇక్కడ ఎలా ఆడుద్దో నేను చూస్తా. నీ ఆఫీస్ పీకేస్తా. అసలు నేను తెలంగాణ నుంచే వెలివేస్తా. ఇది ఓవరాల్గా మాట్లాడిన మాటల. ఎవరబ్బాయి మాట్లాడింది అంటే, మన తెలంగాణ రాష్ట్రానికి విద్యార్థి సంఘాల అధ్యక్షుడు శ్రీకాంత్ యాదవ్ అంట ఈ అబ్బాయి పేరు. ఓకే, ఏదో ఒక తెలంగాణ కుర్రోడ్లాగా పర్లేదు, బాగానే చెప్పావు. ప్రజెంట్ ఈయన స్పందించాల్సిన స్పందన దేని మీద ఉండాలో తెలుసా? యాక్చువల్గా చెప్పాలంటే, హైడ్రా బిల్డింగ్లన్నీ కూల్చేస్తుంది కదా, ఆఫీసులు కూల్చేస్తుంది, హౌసెస్ కూల్చేస్తుంది, ఫామ్ హౌస్లు కూల్చేస్తుంది, అక్రమ నిర్మాణాలన్నీ కూల్చేస్తుంది. అంటే చెరువులను ఆక్రమించి నిర్మించినటువంటి అక్రమ నిర్మాణాలు. ఓకేనా? దీంట్లో భాగంగా నిన్న ఎస్ఆర్ కాలేజ్, జూనియర్ కాలేజ్, ఒక బ్రాంచ్ ఏమో జీడిమెట్ల మన కుతుబులాపూర్ పరిధిలో అక్కడ ఉంది. ఇంకో బ్రాంచ్ ఏమో సరూర్ నగర్ కొత్తపేట దగ్గర ఉంది. ఈ ఎస్ఆర్ కాలేజ్ని అక్రమ చెరువు నిర్మాణం చేపట్టారు. అంటే చెరువును ఆక్రమించి నిర్మించినట్టుగా మేము గుర్తించాము అని చెప్పి దీన్ని త్వరలో కూల్చోబోతున్నామని ప్రజెంట్ దానికి నోటీసులు ఇచ్చారు. సో, వీళ్ళేం చేశారా? విద్యార్థులందరినీ అమ్మ ఈరోజో రేపో మన బిల్డింగ్ మొత్తం కూల్చేస్తారు, ఇక మీ భవిష్యత్తు మేము రోడ్డు మీద పెడుతున్నాం, మీరు మీ ఇంట్లలోకి వెళ్ళిపోండి సర్దుకొని అని చెప్పి పంపారు. 500 పై చిలుకు దాదాపుగా విద్యార్థుల భవిష్యత్తు ఈరోజు ప్రశ్నార్థకం. ఇప్పుడు విద్యార్థి సంఘాల ప్రెసిడెంట్ దీని గురించి మాట్లాడాలా, లేకపోతే అశ్విని దత్ డబ్బులు ఇచ్చాడా లేదా గురించి మాట్లాడాలా? అసలు అవసరం ఏముంది? అవుట్ ఆఫ్ ద సిలబస్ ఏం అవసరం వీళ్ళకి? నువ్వు ఇప్పుడు నిజంగా ఆ ఎస్ఆర్ కాలేజ్ దగ్గర, నాట్ ఓన్లీ ఎస్ఆర్ కాలేజ్, ఇప్పుడు హైడ్రా పరిధిలో కూల్ చేసే స్కూల్స్ అయినా కావచ్చు, వాట్ ఎవర్ ఇంకేమైనా కావచ్చు, లేదా ఏదైనా ఈ ప్రకృతి విపత్తుల్లో ఏ స్కూల్ కూడా కూలిపోయి ఉండొచ్చు పాతవి. అప్పుడు ఏంటిది, గవర్నమెంట్ సరిగా పట్టించుకోవట్లేదు, ఇంత పాత గోడల చూడండి వాటర్ వస్తున్నాయి లోపలికి, కొత్తవి నిర్మిస్తారా, దానికోసం పోరాడొచ్చు. ఈ పిల్లల భవిష్యత్తు గురించి పోరాడొచ్చు. వీళ్ళందరి తరఫున కూర్చొని ధర్నా చేయొచ్చు. ఎంత అద్భుతంగా ఉంటుందంటే హ్యాట్స్ ఆఫ్ అని చెప్పేసి ఒక్కొక్కరు కాలు గడిగి నెత్తిన చల్లుకుంటారు, మనకు భలే నాయకుడు దొరికాడే విద్యార్థి సంఘానికి అని. అలా కాకుండా ఈ శ్రీకాంత్ యాదవ్ అనే ఆయన ఏం చేస్తున్నాడంటే అశ్విని దత్ మీద పడ్డాడు. మిడిమిడి జ్ఞానంతో, అది కూడా కొద్దో గొప్ప నాలెడ్జ్ అనేది ఏడిస్తే, అసలు చదివిస్తే ఉన్నమతి పోయిందంటారు. ఈయన ఏం చదివి విద్యార్థి నాయకుడు అయ్యాడో నాకు తెలియదు. కానీ ఏంటి ఇట్లాంటి వాళ్ళందరూ మనకే దొరుకుతారేంటో ప్రతిసారి మాట్లాడుకోలేక చేస్తున్నాం. సర్లే, ఆయన గురించి మనకెందుకు చెండాలం. ఇప్పుడు విషయం ఏంటంటే, అశ్విని దత్ గారు పుట్టింది ఎక్కడో తెలుసా? విజయవాడలో. సొంత ఊరికి
సొంత ఊరిలో పుట్టినటువంటి మనిషి తన సొంత ఊరు కొట్టుకుపోతుంటే, తన సొంత ఊరు మునిగిపోతుంటే, కొద్దో గొప్ప ఆ ఊరి మనిషిని కదా ఏదో రంగంలో సంపాదించని. ఆయన సినీ రంగంలోనే ఉండని, వ్యాపార రంగంలోనే ఉండని, ఇంకేదైనా రిటైల్ రంగంలోనే ఉండని, ఫార్మసీలోనే ఉండని, వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఐటీలోనే ఉండని. ఆ ఊర్లో పుట్టి పెరిగినోడిని. నేను ఇక్కడ బయట ఉన్నాను. అరే తొంగి చూస్తే నా ఊరంతా మునిగిపోయింది. నా వంతు సహాయం ఎంతో కొంత చేస్తానని తన సొంత ఊరికి చేసుకున్నాడు. ఆ ఊరు తెలంగాణలో ఉన్న అశ్విని దత్ గారు అలాగే చేసేవాడు. ఆ ఊరు ఆంధ్రాలో ఉన్న అలాగే చేసేవాడు. ఆ ఊరు కాశ్మీర్ బార్డర్‌లో ఉన్న అలాగే చేసేవాడు. ఆ ఊరు ఇంకేదో గ్రహంలో ఉన్నా కూడా అలాగే చేసేవాడు చెప్పాలి అంటే. ఇది బేసికల్లీ. ఇదంతా వదిలేసి ఇక్కడ ఇచ్చావు అక్కడ ఎందుకు ఇయలేదు, అక్కడ ఇచ్చావు ఇక్కడ ఎందుకు ఇయలేదు, నీ ఆఫీస్ మూయిస్తా, నేను స్టూడియోల ముందుకొచ్చి ధర్నాలు చేస్తావు. ఎవడికి చేస్తావురా ధర్నా? దేనికి చేస్తావు ధర్నా? అసలు కామన్ సెన్స్ ఉండే మాట్లాడుతున్నారా? ప్రతి ఒక్కడు సినిమా మీద పడి ఏడవడం ఏంటి? సినిమా వాళ్ళ మీద పడి ఏడవడం ఏంటి? ఆయన ఇచ్చాడు, ఆయన ఇవ్వలేదు, ఆయన ఇష్టం. విరాళాలకు ఎక్కడన్నా రూల్ ఉందా? ఏంట్రా బాబోయ్! విరాళాలకు ఎక్కడన్నా రూల్ ఉందా? ఇంతే ఇవ్వాలి. డొనేషన్ అనేది డొనేషన్ అంతే. ఇంతే ఇవ్వాలని రూల్ ఏం లేదు ఖచ్చితంగా. ఎవరి స్తోమతకు తగ్గట్టు వాళ్ళు ఇస్తారు. మళ్ళీ వాళ్ళంత ఇచ్చారు, నువ్వెందుకు ఇంతే ఇచ్చావు? హూ ద హెల్ ఆర్ యూ యార్? అండ్ నెక్స్ట్ మళ్ళీ కంట్రీ సినిమానా, శక్తి సినిమాతో అశ్విని దత్ గారు మొత్తం పోగొట్టుకున్నారు మనకు తెలుసు. తర్వాత చాలా ఏళ్ళు పట్టింది ఆయనకి రికవర్ అవ్వడానికి. మీకు విషయం తెలుసు, ఒక నిర్మాత ఇప్పుడు లాభాలు వచ్చావు కదా కల్కి సినిమాతోని, పళ్ళు రాలగొట్టాలి ఇట్లా మాట్లాడే వాళ్ళని. అప్పుడు సినిమా నష్టం వస్తే ఫర్ ఎగ్జాంపుల్ ఆ నష్టాన్ని పూడ్చడానికి ఈ ఇల్లే నేను అమ్మాను అనుకో ఫర్ ఎగ్జాంపుల్. ఈ ఇంటి వాల్యూ ఇప్పుడు 3 కోట్లు ఉంది. ఈ ఇంటిని ఇప్పుడు నేను అమ్మేశాను ఫర్ ఎగ్జాంపుల్. ఏది అప్పుడు శక్తి టైంలో. మళ్ళీ ఇదే ఇల్లు ఇప్పుడు నేను కొనాలంటే ఆ 3 కోట్లు కాదు 30 కోట్లు పెట్టినా రాదు. అప్పుడుది వేరు, ఇప్పటిది వేరు. ఇది గుర్తుంచుకోవాలి అంతే తప్ప అప్పుడు పోయింది కదా ఇప్పుడు వచ్చింది కదా అని మాట్లాడుతున్నారు. సరే కల్కితో వచ్చిందంతా ఈయనకే వచ్చిందని మీకేం తెలుసా లెక్కలు ఏమైనా? మహానటితో రాలేదు సరే, వస్తే అది ఆయన పర్సనల్ అమౌంట్ చెప్పాలి అంటే. దాని లెక్కలు మీకు చెప్పాల్సిన అవసరం ఏంటి? మీరెవరు అడగడానికి? సరే ఏదేమైనప్పటికీ అశ్విని దత్ గారు ఇప్పుడు ప్రెజెంట్ ఏదో కొత్త కల్కితో సంపాదించుకున్నారు, బాగానే ఉన్నారు. తన స్తోమతకు తగ్గట్టుగా తన సొంత ఊరికి తను ఇచ్చాడు. అంతేగాని ఏ విద్యార్థి సంఘాల నాయకుడైనా సరే, ఏ అడ్డగాడిదైనా సరే, ఎవడైనా సరే బయట నుంచి వచ్చేవాడు ఫస్ట్ సినిమాల గురించి మాట్లాడడం మానేయండి, సినిమాల మీద బడి ఏడవడం మానేయండి. మీకంటూ నిజంగా ఒక డ్యూటీ ఉంది, ఆ డ్యూటీ పర్ఫెక్ట్గా చేస్తే మీరు నిజంగా నాయకుడే అవుతాడు. ప్రజెంట్ ఒక కాలేజ్ కూల్చడానికి సిద్ధంగా ఉండి ఆ పిల్లలందరూ రోడ్డు మీద పడి ఉంటే వాళ్ళ తరఫున నువ్వు మాట్లాడుంటే నిజంగా ఈరోజు స్టూడెంట్ నాయకుడు అయ్యే ఉండేవాడివి. అండ్ నెక్స్ట్ ఇంకో మిడిమిడి జ్ఞానం ఏంటంటే ఎందుకు మాట్లాడద్దు అశ్విని దత్ గారి గురించి అన్నావు కదా, సినిమా డబ్బులు దోచుకున్నావు కదా, మా డబ్బులన్నీ దోచుకొని బాగుపడ్డారు అన్నావు కదా. ఇప్పుడు చెప్తా వినండి అసలు ఫ్యాక్ట్ ఏంటో. సినిమా తెలంగాణలో రిలీజ్ అయింది, ప్లస్ ఆంధ్రాలో రిలీజ్ అయింది. డన్. ఇప్పుడు తెలంగాణ సొమ్మంతా దోచుకున్నావు అన్నారు. మన సినిమా ఇండస్ట్రీకి సంబంధించి స్టూడియోలన్నీ తెలంగాణలోనే ఉన్నాయి, ఆఫీసెస్ అన్నీ తెలంగాణలోనే ఉన్నాయి. మన టీవీ ఛానల్స్ కూడా తెలుగు ఛానల్, ఆంధ్ర ఛానల్ అని పెట్టుకున్నా సరే మనం ఇక్కడే ఉన్నాయి, హైదరాబాద్లోనే. డబ్బింగ్ స్టూడియోలు ఇక్కడే ఉన్నాయి, రికార్డింగ్ స్టూడియోలు ఇక్కడే ఉన్నాయి, పోస్ట్ ప్రొడక్షన్ యూనిట్స్ అన్నీ ఇక్కడే ఉన్నాయి, సీజీ వర్క్లు అవి ఇవి అన్నీ కూడా ఇక్కడే ఉన్నాయి. వీళ్ళు రెంట్లు కూడా తెలంగాణ గవర్నమెంట్కి కడుతున్నారు, ట్యాక్సులు తెలంగాణ గవర్నమెంట్కే కడుతున్నారు. ఆంధ్రాకి ఏం చేశారు చెప్పండి సినిమా ఇండస్ట్రీ? ఒక్కరైనా సరే ఏమీ చేయాల. అందుకని చెప్పేసి మొన్న కూడా పాపం వాళ్ళు రాయితీలు ఇస్తాం రండి ఇక్కడ షూటింగ్లు చేసుకోండి. ఒకప్పుడు రాజోల్లో షూటింగ్ అయ్యేది, పాలకొల్లో షూటింగ్ అయ్యేది, కోనసీమలో షూటింగ్ అయ్యేది, తలకోనలో షూటింగ్ అయ్యేది, ఇంకెక్కడో షూటింగ్ అయ్యేది. చూడు ఆ గోదావరి జిల్లాలోనో ఇక్కడో అక్కడో ఏ మూలకో షూటింగ్ల మీద షూటింగ్లు అయ్యేవి. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు సీరియస్లీ చెప్పాలి అంటే. అందుకని చెప్పేసి వీళ్ళందరూ కూడా ఏం చేశారు, అప్పుడు 20% మినిమం ఇక్కడ షూట్ చేయండి, 100 కోట్ల పైన బడ్జెట్ అన్నారు. హాఫ్ రేట్లకి రాయితీలు ఇస్తాం రండి అని పిలిచారు. అన్నీ చేసి అయినా సరే ఎవరు కూడా చేయలే, ఎవరో ఒకడు రెండు అలా 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 అంతే. మిగతా షూటింగ్లు అన్నీ ఇక్కడే. అఫ్కోర్స్ అక్కడ స్టూడియోలు లేవంటే ఆంధ్రాలో కూడా స్టూడియోలు ఉన్నాయి కానీ షూటింగ్లు అవ్వవు. ఆంధ్రాలో కూడా స్టూడియోలు ఉన్నాయి కానీ అక్కడ పోస్ట్ ప్రొడక్షన్లు అవ్వవు. ఆంధ్రాలో కూడా స్టూడియోలు ఉన్నాయి కానీ అక్కడ ఈ ఎక్స్ట్రా వర్క్స్ అన్నీ సీజీ వర్క్లు ఇవన్నీ కూడా చేయరు, రికార్డింగ్లు డబ్బింగ్లు ఏమీ చేయరు. అన్నీ ఇక్కడే. యూనియన్లు ఇక్కడే, స్టంట్ మాస్టర్ యూనియన్ ఇక్కడే, డబ్బింగ్ యూనియన్ ఇక్కడే, డాన్సర్ యూనియన్ ఇక్కడే, అన్నీ ఇక్కడే.
వీళ్ళు రెంట్లు కూడా తెలంగాణ గవర్నమెంట్‌లకే ఇస్తున్నారు. మా అసోసియేషన్ కూడా ఇక్కడ ఇంకా చెప్పాలి అంటే. సో, తెలంగాణ గవర్నమెంట్‌కే సినిమా ఇండస్ట్రీ ఫేవర్ చేస్తుంది. సో, అశ్విని దత్ గారు ఒక సినిమా తీశారు అంటే 'కల్కిలో' లాభమంతా కూడా తెలంగాణ గవర్నమెంట్‌కే ఎక్కువ ఇచ్చాడు ఆంధ్ర కంటే. దాంట్లో కూడా మీకో లాజిక్ తెలీదు ఈ స్టూడెంట్ అధ్యక్షుడికి. ఎందుకంటే సినిమాల గురించి ఈ అబ్బాయికి నాలెడ్జ్ లేదు కాబట్టి మళ్ళీ చెప్తున్నా. విషయం ఏంటంటే మీరందరూ బుక్ మై షోలోనే కదా టికెట్లు బుక్ చేసేది. దాని ఆఫీస్ బిగ్ ట్రీ ఎంటర్‌టైన్‌మెంట్స్ అంటారు. ఇక్కడే మన నాగార్జున సర్కిల్‌లో ఉంది. ఓకేనా? ఆంధ్ర అంతా వాడు టికెట్లు అమ్ముతాడు. మీరు ట్యాక్స్‌లు కూడా కడతారు టికెట్‌తో పాటు. ₹150 టికెట్ ఉంటే 163 విత్ టాక్సెస్. ₹500 టికెట్ ఉంటే 550 వరకు వస్తది విత్ టాక్సెస్. ఆ టాక్స్ అంతా అక్కడి నుంచి కలెక్ట్ చేసి ఇక్కడ ఆఫీస్ ఉంది కాబట్టి తెలంగాణ గవర్నమెంట్‌కి ఇస్తాడు. సో, ఆంధ్రప్రదేశ్‌లో అమ్మే టికెట్లకు కూడా తెలంగాణకే టాక్స్ వెళ్తుంది. సో, అశ్విని దత్ గారి 'కల్కి' సినిమా ఎంత పెద్ద లాభాలు తెచ్చుకున్నా, ఆ సినిమా వల్ల ఎక్కువ లాభపడింది కూడా తెలంగాణే. ఈ అబ్బాయికి తెలీదు ఆ విషయం. ఏదో అశ్విని దత్ గారు తెలంగాణ డబ్బులన్నీ దోచేసుకొని ఇప్పుడు ఆంధ్రాకి ఇచ్చారు, తెలంగాణకి ఇవ్వలేదని పోట్లాడడం మూర్ఖత్వం. నెక్స్ట్ డొనేషన్ అనేది ఎవరిష్టం వాళ్ళది. పీక మీద కత్తి పెట్టి నువ్వు చచ్చినట్టు ఇంతే ఇవ్వాలని అడిగే అర్హత గానీ అంతే. ఇంక అర్హత అన్నాక ఇంకేముంది వాడి బొంద? ఎవ్వడికీ లేదు యాక్చువల్లీ చెప్పాలి అంటే. అండ్ ప్రెజెంట్ ఇట్లాంటి పిచ్చి పిచ్చి పనులన్నీ మానుకొని ఊరికే సినిమాని టార్గెట్ చేసి ఫేమస్ అవుదాము అనే వింత వింత చేష్టలని పక్కన పెట్టేసి ఏ సంఘంలో అయితే మనం నాయకులుగా ఉన్నామో దానికి మనం వర్క్ చేస్తే బాగుంటుంది. అందులోనూ సమస్యలు ఉన్నాయి. అంటే నాకు తెలుసో లేదో అని నేను చెప్పా ప్రెజెంట్ ఎస్ఆర్ కాలేజ్ గురించి. ఇంకా బోల్డన్ని కాలేజీలో కూడా బోల్డన్ని సమస్యలు ఉన్నాయి. సివి పట్టించుకుంటే మంచిది. థ్యాంక్ యూ సో మచ్.